కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. హృతిక్ ఎంట్రీ చూసారా? తారక్ స్పీచ్ విన్నారా? తారక్ అండ్ హృతిక్ లుక్స్ ఎలా ఉన్నాయి? ఆగస్ట్ 14 కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో మనం కూడా అంతే వెయిట్ చేస్తున్నాంగా. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు డిస్కషన్స్ షురూ చేశారు. వార్ 2 ఈవెంట్లో తారక్ అండ్ హృతిక్ ని చూసిన వాళ్ళు నయా జోష్తో కనిపిస్తున్నారు. ఈవెంట్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఎలా ఉంది అంబియన్స్ అంతా? రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. Every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hritik sir and Tarak sir and their legacy together on screen. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. వార్ 2 మంచి ఏమంటారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా, గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్స్. హైదరాబాద్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ దిస్ వార్మ్ వెల్కమ్. తారక్, నీకు అన్న, నాకు తుమ్ముడు, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ వీఆర్ అ ఫ్యామిలీ. Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it. నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు, మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్ట
మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మెహదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 years జరుపుకుంటున్నాం. ఆ కహునా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. మీ అందరికీ వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. సినిమా ఇండస్ట్రీలో కలతలు తీరడం లేదు, సమస్యలు కొలిక్కి రావడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు బరిలో రెడీగానే ఉన్నారు. ఇవాళ సర్దుమణుగుతుంది, రేపటికి కూల్ అవుతుంది అనుకుంటోన్న సమస్యలు రోజురోజుకి రాజుకుంటున్నాయి. ₹1000 ఉన్నవారికి ఇంత పెంచుతాం, 2000 ఉంటే అంత చేస్తాం, అంతకు మించుంటే ఏం చేయలేం. ఇది నిర్మాతలు చెప్పిన లెక్క. 3 ఏళ్లుగా పెంచకపోగా ఇప్పుడు ఈ బేరాలేంటన్నది ఫెడరేషన్ చెప్తున్న మాట. పరిస్థితి ఇలాగే ఉంటే పూర్తిగా షూటింగ్లకు బంద్ పెట్టేస్తామన్నది గట్టిగా వినిపిస్తోన్న స్టేట్మెంట్. కొన్ని ఇళ్ళు పెంచుతాము, కొన్ని ఇళ్ళు అసలు పెంచమని చెప్పి ఒక విభజించే పాటిస్తాం. ఆ విభజించే విధంగా వాళ్ళు వేతనాలు ప్రకటించారు. దానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే అందరికీ డైలీ వేస్ వర్కర్స్గా ఉండే 13 యూనియన్లకి సమాంతరంగా పెంచాలని చెప్పాం. ఏదైనా ఇష్టతలు ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఆ యూనియన్ మీటింగ్లో దానికి సహకరిస్తామని కూడా చెప్పాం. అయినా సరే అట్లా కాకుండా వారు డైరెక్ట్గా మేము వేతనాలు పెంచామన్నట్టుగా ఏదో ప్రకటన చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ ప్రకటన వెనుకున్న అంతర్యం ఉంది. ఏదున్నా సరే మనం యథావిధిగా పాత పద్ధతులు ప్రకారం పనిచేస్తామని చెప్పాము. ఈ ఇష్యూలో ఎవరు చేయాల్సిందేమీ లేదు, ఫైనల్ డెసిషన్ ఛాంబర్దే అని నలువైపుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛాంబర్ ఏం చేస్తుంది? నిర్మాతలకు విషయాన్ని వివరించి ఫెడరేషన్ డిమాండ్లను తీరుస్తుందా, లేకుంటే ఫెడరేషన్ కి సర్ది చెప్పి నిర్మాతలకు తగ్గట్టు వారిని ఒప్పిస్తుందా?
ఇప్పుడు అందరి చూపు ఛాంబర్ వైపే. ఛాంబర్ ఏదో ఒకటి తేల్చాలి, లేకుంటే విషయం లేబర్ కమిషన్ ముందు మరోసారి ఫ్రెష్ గా ఓపెన్ అవుతుంది. ఈ చర్చల సంగతేమో గాని రిలీజ్ కి దగ్గర పడుతూ కొన్నాళ్లు మాత్రమే షూటింగ్ ఉన్న సినిమాల మేకర్స్ లో మాత్రం గుబులు మొదలైంది. ఏదైనా హాయిగా సాగుతుంటేనే ఆనందం, ఆగితే ప్రమాదమే కదా అనే గుబులు కనిపిస్తోంది కృష్ణానగర్ లో. మన సినిమాలు నార్త్ లో ఆ రేంజ్ పాపులర్ కావడానికి కంటెంట్ ఎంత ఇంపార్టెంటో వాటి ప్రమోషన్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ల నాడి పట్టుకున్న మాస్టర్ మైండ్ పేరు రాజమౌళి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన స్ట్రాటజీ ఇప్పుడు అదే సినిమాతో మరోసారి రీఇంట్రడ్యూస్ కానుంది. బాహుబలి మూవీ నార్త్ లో క్రియేట్ చేసిన హంగామాను అంత తేలిగ్గా మర్చిపోలేరు తెలుగువారు. నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా పేరును రీసౌండ్ వచ్చేంత గట్టిగా చెప్పిన మూవీ అది. బాహుబలి 2 పార్ట్స్ ను కలిపి రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు జక్కన్న. అందులో భాగంగానే వార్ 2 రిలీజ్ థియేటర్లలో థియేట్రికల్ ట్రైలర్ ని అటాచ్ చేస్తున్నారు. హృతిక్, తారక్ నటించిన వార్ 2 థియేటర్స్ లోనే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ థియేటర్స్ లోనూ రిలీజ్ చేస్తున్నారు బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ ని. ఇది కదా రాజమౌళి స్ట్రాటజీ అంటే అని వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు జనాలు. 2 పార్ట్లతో జనాన్ని అలరించిన బాహుబలి కాన్సెప్ట్ ఇప్పుడు సింగిల్ ప్యాక్ లోకి వస్తుందంటే ఏ సన్నివేశాలు నుంచుతారు, వేటిని తీసేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారనే ఆసక్తి జనాల్లో బాగా కనిపిస్తోంది. రాజమౌళి మైండా మజాకా అని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ వెతకాలి అంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి అని అన్నారట పెద్దవాళ్ళు. సీనియర్స్ ఎలా చెబితే అలానే ఫాలో కావాలని ఫిక్స్ అయిపోయారు పూజా హెగ్డే. ఇంతకీ పూజా పోగొట్టుకునేది ఎక్కడా అంటారా? ఇంకెక్కడో అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవటం ఎందుకు, మన దగ్గరే. కెరీర్ యమవూపు మీద ఉన్నప్పుడు నార్త్ వైపు చూసి చేజేతులా స్పాయిల్ చేసుకున్నారు పూజా హెగ్డే. ఆమె నార్త్ వైపు చూసే టైంకి అక్కడి వారందరికీ టాలీవుడ్ ఈజ్ గ్రేట్ అనిపించింది. సడన్ గా అటో కాలు ఇటో కాలు పెట్టలేక 2 పడవల ప్రయాణం ఎందుకని అనుకుని అక్కడే ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ. తీరా సౌత్ కి వద్దామా అనుకునే టైంకి కాలు ఫ్రాక్చర్, కొన్నాళ్ల గ్యాప్. ఆ తర్వాత రావాలనుకుంటే టూ లేట్ అనేశారు అందరూ. అందుకే కోలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు పూజా భామ. వన్స్ చెన్నైలో సూపర్ అనిపించాక ఇప్పుడు నిదానంగా తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెంచుతున్నారు. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో హార్స్ రైడర్ గా నితిన్ నటించే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యారన్నది ఇప్పుడు వైరల్ న్యూస్. నితిన్ సినిమా మాత్రమే కాదు, అడపదడప యంగ్ హీరోలతో కలిపి పూజా పేరు వినిపిస్తూనే ఉంది. ఎలాగైనా టాలీవుడ్ లో మళ్లీ టాప్ చైర్ లో కూర్చోవాలని ఎయిమ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. త్వరలో కూలీలో స్పెషల్ సాంగ్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు. స్పీడ్ ఉన్నోడు, స్పీడ్ మీదున్నోడు అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేయాలేమో హరిశంకర్కి. ఆ మధ్య కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు అని హరిశంకర్ని తెగ మెచ్చుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతకీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ మామూలుగా ఉండదనే విషయాన్ని మళ్లీ చెబుతున్నారు హరిశంకర్. ఆయన తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్ గా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. పవర్ స్టార్ ఇంకో 7 రోజులు షూటింగ్ చేస్తే ఆయన పోర్షన్ కంప్లీట్ అవుతుంది. ఓవరాల్ గా 1 నెల రోజుల వర్క్ కంప్లీట్ అయితే మూవీ రెడీ అయినట్టే. రీసెంట్ గా హరిహర వీరమల్లు, రిలీజ్ కి రెడీ అవుతున్న ఓజీ, ఇప్పుడు స్పీడ్ గా ఉస్తాద్ భగత్ సింగ్. వీటన్నిటిని అనుకుని హ్యాపీగా ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పనిలో పనుగా పవర్ స్టార్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఆయన కెప్టెన్ల మనసులో నెక్స్ట్ ఎలాంటి ఆలోచనలున్నాయనే విషయం మీద కూడా ఓ లుక్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో ఉంటుందనే టాపిక్ వచ్చింది. తన నెక్స్ట్ గురించి ఇంకా ఆలోచించలేదని, ప్రస్తుతం దృష్టి మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఉందని క్లారిటీ ఇచ్చేశారు హరీష్. ఇటు విజయ్ దేవరకొండ చూపు మొత్తం ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టుల మీదే ఉంది. ఒకవేళ ఏమైనా కమిట్ అయినా అఫీషియల్ గా చెబుతామంటోంది విజయ్ కాంపౌండ్. సో హరీష్ విజయ్ ప్రాజెక్ట్ లేదన్నమాట. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో అలాంటి ట్రెండ్ని సెట్ చేసిన బన్నీ ఇప్పుడు ఇంకో ట్రెండ్లోకి షిఫ్ట్ అవుతున్నారా? ఆయన నెక్స్ట్ మూవీలో మనం దాన్ని విట్నెస్ చేయబోతున్నామా అనే టాపిక్ వైరల్ అవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అంటూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ తన వైపు తిరిగి చూసేలా చేశారు. అలా తిరిగి చూసిన ఆడియన్స్ చూపులు తన మీద అలా స్టిక్ ఆన్ కావాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అలాంటి వాటితోనే సిద్ధమవుతోందట ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ. సినిమా అంటే జస్ట్ జిమ్మిక్కులు చేయడం కాదు, అందులో కథ ఉండాలి, కథనం ఆసక్తికరంగా సాగాలి, అంతకు మించి క్యారెక్టరైజేషన్స్ మెప్పించాలి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లే అల్లు అర్జున్ కోసం 3 వేరియేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.
అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ లో ఉంటుందన్నది వైరల్ న్యూస్. డైరెక్టర్ ఎంత బాగా క్యారెక్టర్ రాసుకొని తీసుకొస్తే అంతకు 100 న్యాయం చేయడానికి తాను రెడీ అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు బన్నీ. ఇప్పుడు అట్లీ సినిమా కోసం అందుకే హద్దులు చెరిపేసి ఆకాశమే హద్దుగా అడుగులు వేస్తున్నారు. అలవైకుంఠపురంలో సీనియర్ హీరోయిన్ టబు కీ రోల్ చేసినట్లు అట్లీ సినిమాలోనూ కీ రోల్ ఉంటుందట. అయితే అది అల్లు అర్జున్ సిస్టర్ రోల్ అని టాక్. ఈ రోల్ కోసం ఎవరిని తీసుకొస్తారనే టాక్ కూడా షురూ అయింది. స్టోరీలో ఎమోషనల్ గా సాగే ఆ క్యారెక్టర్ మీద ఫుల్ ఫోకస్ ఉంది జనాల్లో. సో చూసారు కదా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.